కానీ బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు రక్షకు అంగీకరించంటే నువ్వు దేవుని చేత ముద్రించబడ్డావు. అంతేకాదు దాని తర్వాత చూడండి బైబిల్ ఏం చెప్తుందో, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచు కరువును అనుగ్రహించి ఉన్నాడు. సంచు కరువు అంటే ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ అన్నాడు. ఆ పదానికి అర్థము బయానా. బయానాన్ని ఎప్పుడు అంటాము అంటే, మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇల్లు నచ్చింది, కొన్ని రోజుల తర్వాత నేను వస్తాను కాబట్టి ఇదిగోండి సార్ అడ్వాన్స్ ఉంచుకోండి. ఇప్పుడు నేను అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను, మెసేజ్ వెళ్ళాడు ఇంటికి, మీరు చూస్తే చాలా బాగున్నారు, కానీ ఏం చేస్తాడు అడ్వాన్స్ ఇచ్చేసాడు అబ్బాయి. ఒకవేళ అతను రాకపోతే మీకే ఇస్తాను సార్ అంటాడు. పోనీ డబ్బులు తీసుకోండి, నేను డబ్బులు తీసుకోడు అతను. ఎందుకు? డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా కమిట్మెంట్ అయినట్టే. అందుకోసం ఏమంటాడు, లేదు లేదు డబ్బులు నీ దగ్గరే పెట్టుకో, ఆయన ఇచ్చిన డేట్కి రాకపోతే నువ్వు రా, అప్పుడు నీ దగ్గర డబ్బులు తీసుకుంటాను అంటాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఎవడైతే అడ్వాన్స్ ఇస్తాడో వాడు ఆ ఇంట్లోనికి వచ్చి నివాసం ఉండదు, అధికారం ఉంటుంది. సార్ నేను ఆల్రెడీ అడ్వాన్స్ మంత్ ఇచ్చాను కదా, మీరు ఎలాగిస్తారని క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అడ్వాన్స్ పేమెంట్ చేశాడు. ఒకటి ఆయనతో సంచరించేటట్టు చేశాడు, దాని తర్వాత రెండోది ఏం చేశాడు, అభిషేకించాడు, మూడోది వేసాడంటే ముద్ర వేశాడు.